హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త కథతో మీ ముందున్నాను. కథ పేరు నైమిష. అందులోని మొదటి భాగం. ఎండి గారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు మేడం. వదులుగా ఉన్న కాకి నెక్కరును పైకి లాక్కుంటూ చెప్పాడు ఆఫీస్ బాయ్ సీను. క్యాష్ కౌంటర్లో కూర్చొని డబ్బు లెక్క పెట్టుకుంటున్న మృణాలిని ఉలిక్కిపడింది. అహంకారానికి గర్వానికి మారుపేరైన ఎండి మిసెస్ లలితారావు తనను పిలిచిందంటే ఏదో ముఖ్యమైన కారణమే ఉండుంటుంది. నోటికొచ్చినట్లు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం మిసెస్ లలితారావుకి అలవాటు. తన కింద పనిచేసే స్టాఫ్ని, ఇతర ఉద్యోగుల్ని అంతకంటే ఇంకా హీనంగా చూడటం ఆమె హాబీల్లో ఒకటి. చుట్టూ చూసింది మృణాలిని. కస్టమర్స్, సూపర్ బజార్ అంతా కిటకిటలాడుతుంది. క్యాషియర్ ఉద్యోగం అంటేనే రిస్క్తో కూడిన ఉద్యోగం. సేల్స్ గర్ల్స్ తయారు చేసిన బిల్స్ ప్రకారం క్యాష్ టాలీ అవ్వాలి. ఏమాత్రం పొరపాటు వచ్చినా తన జీతం నుంచి కట్ చేస్తారు. ఇప్పుడే వస్తున్నానని చెప్పు అంది శ్రీనుతో. వదులుగానున్న నిక్కర్ మరోసారి పైకి గుంజి మాయమయ్యాడు సీను. మృణాలిని టైం చూసుకుంది. సాయంత్రం 4:30 కావస్తుంది. ఇంకా 30 నిమిషాలు అయితే తన డ్యూటీ అయిపోతుంది. మరో క్యాషియర్ వస్తుంది. క్యాష్ బాక్స్ తాళం వేసింది మృణాలిని. సూపర్ బజార్ను చూసింది. టెక్స్టైల్ సెక్షన్లో ఒంటరిగా ఉంది మాలవిక. మాలవిక అని పిలిచింది మృణాలిని. మాలవిక వచ్చింది. సృష్టి కార్యంలో నిమగ్నుడైన బ్రహ్మకు ఓ గంట తీరిక దొరికి కాలక్షేపానికో బొమ్మను తయారు చేసి భూలోకంలోకి పంపించారా అన్నంత అందంగా ఉండే మాలవిక మృణ బెస్ట్ ఫ్రెండు. హాయ్ బ్యూటీ, అలసిపోయావేంటి అడిగింది మృణాలిని. పో అక్క, ఎప్పుడూ వేళాకోళమే. పొద్దుట్నుంచి సేల్స్ మా సెక్షన్లో ఉంది మాలవిక అంది. మరేం లేదు, ఎందుకో ఎండి పిలిచిందట. నేను వెళ్ళి 5 నిమిషాల్లో వస్తాను. ఈలోపు ఏమైనా బిల్స్ వస్తే క్యాష్ ప్లీజ్ అంటూ మాలవిక సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా ఎండి రూమ్ వైపు వెళ్ళిపోయింది మృణాలిని. ఎండి రూమ్ ముందు ఆగింది. సింహం గుహలోకి అడుగుపెడుతున్న లేడీలా ఎండి తిడుతుందేమోననే సందిగ్ధతతో నెమ్మదిగా డోర్ తెరిచి వినయంగా మే కమిన్ మ్యామ్ అని అడిగింది. రా మృణాలిని, ఇన్ఫ్యాక్ట్ ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ. అరరే, అలా నిలబడిపోయావేంటి? కమాన్, టేక్ యువర్ సీట్ అంది మిసెస్ లలితారావు స్టైల్గా. మృణాలికి మతిపోయినట్లయింది. ఏమిటి, మిసెస్ లలితారావుతో నేనా తను మాట్లాడేది? అంత మర్యాదగా ఎండి మాట్లాడటం విచిత్రంగా ఉందే మనసులోనే అనుకుంటూ కుర్చీలో కూర్చుంది మృణాలిని. మనుషులన్న తర్వాత ఒకరినొకరు సాయం చేసుకోవాలి. అదేదో కొత్త సూత్రాన్ని తాను కనిపెట్టినట్లు, దాన్ని మృణాలిని మర్చిపోయినట్లు ఫారంగా కూల్గా చెప్పింది ఎండి. మృణాలినికి ఏం మాట్లాడాలో తెలియలేదు. మొహమాటానికి మాత్రం అవును మేడం అంది ముక్తసరిగా. ఎస్, యు ఆర్ కరెక్ట్. అవును, మీరు టీ తీసుకున్నారా అని ప్రశ్నించింది ఎండి. కలయో వైష్ణవ మాయయో అని చిన్నప్పుడు చదువుకున్న పద్యం జ్ఞాపకం వచ్చింది ఆమెకు. ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసింది? పాలావిడ? ఆహా కాదు. పని మనిషా? ఆహా కాదు. మరెవరబ్బా? ఎవరైతేనేం, తాను నక్కతోక తొక్కొచ్చింది. లేకపోతేమిటి, ఎప్పుడు సీమ టపాకాయలా పేలుతూ సనుక్కుంటూ విసుక్కుంటూ చిర్రుబుర్రులాడుతూ కళ్ళు తాగిన కోతిలా ఉండే బాస్ తనను ఇంత ఆదరంగా పలకరించడం, కూర్చోపెట్టడం, పైగా టీ ఇచ్చి సత్కరించడం. ఓహో, వాట్ ఏ గ్రేట్. ముందు టీ తాగండి ఆమె ఆలోచనలన్నీ కట్ చేస్తూ చెప్పింది ఎండి. మౌనంగా కప్పందుకుంది మృణాలిని. క్యాష్ కౌంటర్ ముందు కూర్చుంటే కంప్యూటర్లో పనిచేస్తూనే ఉండాలి. పైగా క్యాష్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఏమాత్రం పరధ్యానంగా ఉన్నా తప్పేం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎప్పుడూ అలర్ట్గానే ఉండాలి. ప్రమాదకరమైన మనిషి కనుక ఈమె దగ్గర అలర్ట్గానే ఉండాలి. మృణాలిని ఏదో చెప్పబోతున్నట్లుగా అంది ఎండి. చెప్పండి మేడం. మరేం లేదు, మొన్న ఏదో అప్లికేషన్ పంపించినట్లున్నావు. ఎస్ మేడం, ఈ నెల 15వ తారీఖు మా బాబు పుట్టినరోజు. అడ్వాన్స్ ఏమైనా ఇస్తారేమోనని నసుగుతూ చెప్పింది ఆమె. ఎంత కావాలి అని అడిగింది ఎండి.
500 మేడం. మామూలుగా అయితే 100 రూపాయలకు కూడా ఈ రాక్షసి ఒప్పుకోదని తెలుసు. కానీ ఇవాళ మాత్రం ఏ ఏ గ్రహాలు ఒకే కక్షలో తిరుగుతున్నాయో తెలియదు, కానీ ఎండి మాత్రం ప్రపంచపు 8వ వింతలా తనతో ఫ్రీగా మాట్లాడేస్తుంది. అందుకే తన మనసులోని కోరికను నిర్భయంగా చెప్పేసింది మృణాలిని. ఓస్ అంతే కదా, వేర్ ఈజ్ యువర్ అప్లికేషన్ అని అడిగింది. మీ దగ్గరే ఉంది మేడం అని మృణాలిని చెప్పింది. ఐసీ అంటూ సొరుగులో ఉండలు చుట్టుకొని ఉన్న కాగితాల దొంతర్లో నుంచి మృణాలిని అప్లికేషన్ను వెలికితీసింది ఎండి. దాని మీద అడ్వాన్స్ శాంక్షన్ చేస్తున్నట్లుగా రాసి మృణాలిని చేతికి ఇచ్చింది. ఈరోజే అడ్వాన్స్ తీసుకో అంది ఎండి. చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఆల్ రైట్, నౌ యూ కెన్ గో అంది ఎండి. మరోసారి థ్యాంక్స్ చెప్పి వెనుతిరిగిందామె. 2 అడుగులు వేసిందో లేదో మళ్ళీ పిలిచింది ఎండి. ఓ మై గుడ్నెస్, అసలు విషయం మర్చిపోయాను. అన్నట్లు నీ దగ్గర క్యాష్ ఎంత ఉంది అని ప్రశ్నించింది ఎండి. 32,000 మేడం. అన్నట్లు చెప్పడం మర్చాను మృణాలిని. ఓ అర్జెంట్ అసైన్మెంట్ కోసం మా బ్రదర్కి 40,000 చెక్ ఇచ్చాను. ఓ చిన్న ఇబ్బంది వల్ల బ్యాంకులో అనుకున్న టైంకి డబ్బు రెమిట్ చేయలేకపోయాను. అఫీషియల్ రిసీట్ రాసిస్తాను. 2 రోజుల కోసం, అంటే 7వ తారీఖు దాకా మేనేజ్ చేయి అంది ఎండి. అర్థం కానట్లు చూసింది మృణాలిని. కానీ ఆమె మనసులోని ఆలోచనలతో, ముఖంలో కనబడుతున్న కవలికలతో తనకు ఎలాంటి సంబంధం లేనట్లుగా 32,000కు రీసీట్ రాయించింది ఎండి. వెళ్ళి డబ్బు తీసుకురా, మళ్ళీ ఎల్లుండి నీకు 32,000 ఇస్తాను. అప్పటిదాకా ఈ రీసీట్ ఉంచు అన్నది ఎండి. మరేం మాట్లాడలేక రీసీట్ తీసుకొని మౌనంగా బయటికొచ్చింది మృణాలిని. అబ్బో, చాలాసేపు మాట్లాడావేం ఎండీతో? టీ కూడా ఇప్పించినట్లుంది. ఇకనేం నువ్వు కూడా ఎండి గారి ఆప్తుల లిస్టులో చేరిపోయినట్లున్నావు నవ్వుతూ అంది మాలవిక. అది సరేలేవోయ్, ఎండి గారికి డబ్బు కావాలట. ఇదిగో నిన్నే, ఈ రసీదు చూడు, ఇది దగ్గర పెట్టుకొని డబ్బు ఇవ్వమంటుంది. ఏం చేద్దామంటావు అడిగింది మృణాలిని. ఎండి కానీ చైర్మన్ కానీ ఎవరికైనా రూల్స్ ఒకటే, డబ్బు ఇవ్వద్దు కరుగ్గా చెప్పింది మాలవిక. అబ్బా అది కాదే, ఆవిడ గారికేదో పీకల మీదికొచ్చిందట. మరలా ఎల్లుండి ఇస్తానంటుంది. నీ ఇష్టం. రూల్స్ ప్రకారం అయితే డబ్బు కావలసిన వాళ్ళు అడ్వాన్స్ కోసం అప్లై చేయాలి. కారణం అందులో వివరంగా రాయాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఎంతైనా ఎండి కదా, ఆమెకి రూల్స్ తెలియవా? పైగా రసీదు కూడా ఇచ్చింది కదా. ఇప్పుడు ఆమెకి డబ్బు ఇవ్వనని చెబితే అన్నది మృణాలిని తగ్గు స్థాయిలో. సరే ఇచ్చేయి, కానీ ఆ రసీదు మాత్రం భద్రంగా నీ వద్దనే ఉంచేసుకో అంది మాలవిక. అలాగే. కట్టలుగా పేర్చిన నోట్లను తీసుకొని ఎండి రూమ్ వైపు వెళ్ళింది మృణాలిని. తిరిగి రాగానే మాలవిక మృణాలితోటి అంది, మనం సూపర్ బజార్ సంగతి తెలుసు కదా. సాయంత్రం కాగానే బిల్స్ అన్నీ టోటల్ చేస్తారు. క్యాషియర్స్ బ్యాంక్లో రెమిట్ చేసిన అమౌంట్తో బిల్స్ అమౌంట్ టాలీ కావాలి. ప్రతిరోజు 2 షిఫ్టుల్లో క్యాషియర్స్ మారుతారు. కాబట్టి ఏమైనా తేడా వస్తే ఎవరి షిఫ్ట్లో తేడా వచ్చిందో వెంటనే తెలిసిపోతుంది. నాకు ఆ మాత్రం తెలుసులే. ఈ రషీద్ని క్యాష్ బాక్స్లో పెడితే నా తర్వాత క్యాషియర్ దాన్ని పారేస్తుందనే కదా నీ భయం. దీన్ని జాగ్రత్తగా నా దగ్గర ఉంచుతా. ఈ రసీదు జిరాక్స్ కాపీనొకదాన్ని నీ దగ్గర పెట్టుకో, సరిపోతుంది. అబ్బా, అంత దూరం ఆలోచిస్తావు నువ్వు అంది మృణాలిని. ఇంతలో మరో షిఫ్ట్లో పనిచేయాల్సిన క్యాషియర్ వసుమతి రావడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. మాలవిక టెక్స్టైల్ సెక్షన్కి వెళ్ళిపోయింది. క్యాష్ బాక్స్లో ఉంచాల్సిన 100 రూపాయల ఇంప్రెస్ను చిల్లర రూపంలో ఉంచి వసుమతికి హ్యాండ్ ఓవర్ చేసి క్యాష్ రిజిస్టర్లో తన షిఫ్ట్లో వసూలైన మొత్తాన్ని రాసి సంతకం చేసింది మృణాలిని. గడియారం టంగ్ టంగ్ అంటూ 5 సార్లు మోగింది. మరి నీ వస్తా అంటూ వసుమతికి చెప్పింది మృణాలిని. తర్వాత సరాసరి టెక్స్టైల్ సెక్షన్లోకి వెళ్ళింది. మాలవికకు టాటా చెప్పి అకౌంట్ సెక్షన్లోకి వచ్చింది. బాబు పుట్టినరోజు కోసం తీసుకున్న అడ్వాన్స్ డబ్బు వివరాలు
క్యాష్ రిజిస్టర్లో రాసి శాంక్షన్ వివరాలు అకౌంటెంట్కి ఇచ్చింది. వనిత సూపర్ బజార్ బయటికొచ్చి వెహికల్ పార్కింగ్ వైపు నడిచింది మృణాలిని. లూనాను పార్కింగ్ ప్లేస్ నుంచి రోడ్డు మీదికి తెచ్చింది. లూనా ముందు భాగంలో ఉన్న లెదర్ బ్యాగ్లో తన వ్యానిటీ బ్యాగ్ ఉంచింది. తర్వాత చీర కొంగును నడుం చుట్టూ తిప్పి దాని అంచును నడుముకు బిగించి లూనా స్టార్ట్ చేసి బషీర్బాగ్ వైపు తిప్పింది. ఆమె ఆలోచనలన్నీ బాబుపైనే. బొద్దుగా తెల్లగా ముద్దుగా ఉండే 3 ఏళ్ల బాబు చిరునవ్వులు చిందిస్తూ ఆమె మనోఫలకంపై మెదిలాడు. తాను త్వరగా ఇల్లు చేరుకోవాలి. మరో గంటలో భర్త వస్తాడు. వెళ్ళి వంట చేసి ఇంటి పనంతా చేసుకోవాలి. రోజు రొటీన్గా పొద్దున్నే లేవడం, నీళ్లు పట్టడం. సిటీలో స్కేర్సిటీ ఒకటి ప్రాణం తోడేస్తుంది. ఇంటి పనంతా చూసుకొని సూపర్ బజార్కి రావాలి. సాయంత్రం 5 దాకా చాకిరి. అనాసక్తమైన ఈ యాంత్రిక జీవితంలో వసంతం బాబు. వాడి ముద్దు మాటలు, చిలిపి శేషలన్నీ చూస్తూ తానెంతో పులకించిపోతుందో. సిగ్నల్ రెడ్ లైట్ వెలగడంతో ఆపింది. ఇంజన్ ఆఫ్ అయింది. లూనా స్టాండ్ వేసి పెడలింగ్ చేస్తూ ఇంజన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. చీచీ, దరిద్రపు బండి. చౌకగా వస్తుందని సెకండ్ హ్యాండ్లో బండిని కొంటే దీనికెప్పుడూ రిపేరే. పచ్చలైట్ వెలిగింది. అంతలోనే ఇంటి నుంచి దూసుకుపోతున్న బాణాల లాగా తన పక్కనున్న వాహనాలన్నీ స్పీడ్గా దూసుకుపోతుంటే సగటు మనిషి జీవితం లాంటి తన సెకండ్ హ్యాండ్ లూనాను నడిపించుకుంటూ కొద్ది దూరంలో ఉన్న వర్క్షాప్ వద్దకు తీసుకెళ్ళింది. ఎక్స్రే చూపులతో తన శరీరాన్ని ఆపద మస్తకం నుంచి లూనాను చెక్ చేయసాగాడో మురికి బట్టల మెకానిక్. మృణాలికి ఒళ్ళి మండుకొచ్చింది. దరిద్రపు వెధవ. ఇప్పుడే జూ నుంచో అడవి నుంచో ఈ వెధవను పట్టుకొచ్చిన వాడిలా ఉన్నాడు. జన్మలో ఆడదాన్ని చూడనట్లు ఆ చూపులు వాడును. మనసులోనే తిట్టుకోసాగింది మృణాలిని. గాడి బహుత్ గర్మే హే. మురికి బట్టల మెకానిక్ పల్లికిలిస్తూ మరో మెకానిక్తో అన్నాడు ఓరకంటితో మృణాలిని చూస్తూ. ఆహా, ఇస్కో ఆయిల్ డాల్నా పడేగా, వెకిలిగా సమాధానం చెప్పాడు వాడు. మగర్ దేఖ్నేకో బహుత్ మస్త్ మే హే గాడి, మొదటి మెకానిక్ అన్నాడు. ఏక్ బార్ చలాకే దేకో మాలూమ్ హోతా. మృణాలికి అర్థమయ్యింది ఈ గాడిదలిద్దరూ ఉర్దూలో తన గురించే కామెంట్ చేసుకుంటున్నారని. మృణాలినికి ఉర్దూ మాట్లాడడం రాదు, కానీ ఎదుటి వాళ్ళ మాటల్ని అర్థం చేసుకోగలదు. ఆమె మనసు భగ్గుమంది. లాగి చెంప పగలగొట్టాలనిపించింది. కానీ సభ్యత అడ్డొచ్చి ఆ పని చేయలేకపోయింది. హమ్ జల్దీ జానేకా హే అని మాత్రం అనగలిగింది. ఆహా మ్యామ్ సాబ్, ఏ గాడికో అని మొదలుపెట్టి 5 నిమిషాల పాటు చెప్పిన మాట చెప్పకుండా చెప్పసాగాడా మెకానిక్. కమీజ్ చూడిదార్లో ఎలా ఉంటుంది, గౌన్లో ఎలా ఉంటుంది అని ఊహించుకొని తనివి తీరా తృప్తి చెందిన తర్వాత ప్లగ్ను మాత్రం క్లీన్ చేసి లూనాను స్టార్ట్ చేశాడు. వాడి ముఖానికో రూపాయి ఇచ్చి ఒళ్ళంతా కంపరం పుడుతుండగా లూనాని ఎక్కి నడిపించసాగింది. కొద్ది దూరం తర్వాత మరల లూనా ఆపక తప్పింది కాదు. అప్పుడు తన చేతుల వైపు చూసుకున్న మృణాలినికి ఏడుపొచ్చినంత పని అయింది. ఆ మెకానిక్ గాడు తనని చూస్తూ ఆ లూనా హ్యాండిల్ని ఎంత గట్టిగా పట్టుకున్నాడో ఆమెకి అర్థమయ్యింది. ఆయిల్తో కూడిన మురికి మరకలైన హ్యాండిల్ని పట్టుకున్న తన చేతులంతా మరకలే. పచ్చలైట్ వెలిగింది. లూనాను ముందుకు దూకిస్తూ లూనాలో పెట్రోల్ పోసి 2 రోజులైందన్న విషయం జ్ఞాపకం వచ్చింది ఆమెకి. ఈ వాహనం ఏ క్షణంలోనైనా ఆగొచ్చు. మెకానిక్ షాపు దగ్గరే చాలా ఆలస్యమైంది. బాబు తన కోసం ఎదురు చూసి ఆలస్యం అవడంతో గుక్కపట్టి ఏడుస్తూ ఉండవచ్చు. వెంటనే పెట్రోల్ బంక్ వైపు దారి తీసింది. లూనా ఇంజన్ ఆఫ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేయడానికి స్టాండ్ వేయాలి. ఇప్పుడే ఆ మెకానిక్ గార్డు రిపేర్ చేశాడు. ఇంజన్ ఆఫ్ చేస్తే స్టార్ట్ అవుతుందో కాదోనన్న అనుమానంతో ఇంజన్ని అలానే ఉంచింది మృణాలిని. లూనాకు చేతికందే దూరంలోనే ఉండే పెట్రోల్ ట్యాంక్ ప్లాస్టిక్ మూతను తీసింది. 2 లీటర్ ఇంజన్ ఆయిల్ అని చెప్పింది. లూనా ఇంజన్ సన్నగా గుర్ గుర్ అన్న శబ్దంతో మూలుగుతూనే ఉంది.
అనాలోచితంగా ఆమె దృష్టి ఇందాక మెకానిక్ క్లీన్ చేసిన ప్లగ్ మీద పడింది. హడావిడిలో ఆమె గమనించలేదు. కానీ ప్లగ్ ఎడ్జి సేఫ్టీ కోసం అమర్చే రబ్బర్ని అలానే వదిలేశాడా మెకానిక్. ఇంతలో ట్యాంక్ నిండి పెట్రోల్ పొర్లి జారడం, అందులో కొంత భాగం ప్లగ్పై పడటం, ఇంజన్ ఆన్లో ఉండటం వల్ల అందులో నుంచే వెలువడే స్పార్క్ పెట్రోల్కి బగ్గుమని మండింది. కనురెప్ప పాటులో మృణాలిని భయంకరమైన అగ్నిజ్వాలల మధ్య చిక్కుకుంది. హఠాత్తుగా చెలరేగిన మంటలకు బంకులో పెట్రోల్ పోయించుకోవడానికి వచ్చిన వాళ్ళు వాహనాలను కూడా వదిలేసి పరిగెత్తారు. మరో 5 సెకండ్లలో మంటలు జ్వాలమానంగా ఆ ప్రదేశాన్ని కమ్మేశాయి. జనమంతా కకావికలమై పరిగెత్తసాగారు. చుట్టుపక్కల వాళ్ళు, షాపుల వాళ్ళు షట్టర్లు దించేసి ముఖ్యమైన వస్తువుల్ని తీసుకొని పారిపోసాగారు. డీజిల్ ట్యాంక్ కూడా అంటుకోవడంతో తారులాంటి నల్లటి పొగ ఆకాశంలోకి ఎగజిమ్మింది. దాని అడుగు నుంచి ఎర్రటి మంటలు బగ్గుమంటే మింటికెగిశాయి. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.